పిల్ల నా సినిమాలో హీరోయిన్ గా చేస్తావా? చెప్తే అర్థం కదా మీకు? అరే తీసుకోమ్మా. థ్యాంక్ యూ. వెళ్ళొస్తామ్మా. సరేనా? సరే బాయ్ మా. ఈ రోజైనా సేమియా ఉప్మా చేయొచ్చు కదమ్మా. అలాగే, తప్పకుండా చేస్తాను. ముందు మీరు వెళ్ళి హోంవర్క్ చేసుకోండి. అమ్మా అమ్మా, రాజేశ్వరి గారంటే మీరేనా? నేనే. మీరెవరు? నా పేరు హరి అండి, సినిమా మేనేజర్ని. ఏం పని మీద వచ్చారు? మా డైరెక్టర్ వాళ్ళ అసిస్టెంట్స్ స్టే చేయడానికి మంచి ఇంటి కోసం వెతుకుతుంటే మీ అవుట్ హౌస్ ఖాళీగా ఉందని తెలిసింది. అది కనుక్కుందామని వచ్చాను. అమ్మా అమ్మా, అవుట్ హౌస్ ఇచ్చేద్దామమ్మా. నువ్వు ఉండరా. మా ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా మా అమ్మాయే డిసైడ్ చేయాలి. నెలకి 20,000 రెంట్, 3 నెలలు అడ్వాన్స్. 60,000 ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఇచ్చాం కదా అని ఏమైనా ఎక్స్ట్రా చేస్తే వెంటనే ఖాళీ చేస్తాను. ఈ అడ్వాన్స్ కూడా రిటర్న్ ఇవ్వను. అలాగే మేడం, వస్తానమ్మా. బాయ్. జాగ్రత్త. సరే అమ్మా. సరే, మీ ఇద్దరు రండి, హోంవర్క్ చేసుకుందరు గాని. స్టెలా డార్లింగ్, ఒక్కసారైనా తప్పుగా చెప్తావనుకుంటే అస్సలు దొరకవు కదా. నీ చేతిలో ఉన్నది మోసం అయితే కనిపెట్టలేను. ఆ చేతుల నిండా ప్రేమ ఉంది. రమణమ్మా, ఇదిగో నీ ఉప్పు లేని ఊరగాయ. అసలు ఈ డాక్టర్లు ఏంటో ఏమో, కారం లేకుండా మామిడికాయ పచ్చడి తినమంటారు, చక్కెర లేకుండా స్వీట్లు తినమంటారు. నీకోసమేనే ముసలి. అవునవును, నీ పెళ్లి చూసేదాకైనా మేము బతకాలిగా రాజమ్మ. ఇంకా నయ్యం, ఇంకో పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు మరి. అవునే రాజీ, అబ్బాయికి ఎలా ఉంది? బోర్డు ఒకటి గాల్లో వస్తున్నట్టుంది నువ్వు తెస్తుంటే. రెబల్ రెడ్డి, సునామీ నాయుడు. రవి జాగ్రత్త, దాంట్లో వాల్యుబుల్ థింగ్స్ ఉన్నాయి. చూస్తుంది. లోపల సర్దకుండా ఇక్కడేం చేస్తున్నారా? లైఫ్ లో ఫస్ట్ టైం సార్. ఏంట్రా? ఒక మాస్టర్ డైరెక్టర్ క్లాస్ సీన్ తీయడం చూశాను. సూపర్ సార్.
కాఫీ సార్. సూపర్. ఇంత బాగా నచ్చిందా? చాలా. కప్పు కడక్కపోతేనే ఇంత బాగుంటే ఒకవేళ కడిగితే? ఈ యాంగిల్లో అయితే సూపర్ రా. అయితే ఇక నుంచి చచ్చిన కప్పులు కడగను. హలో మమ్మీ, వాట్సాప్. నథింగ్ నాన్న, మీ డాడీకి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఆయన ఏంటి ఇంకా లేగలేదా? నిద్ర లేవడం అయింది, పక్కింటి అంకుల్తో కలిసి జాగింగ్కి వెళ్ళడం అయింది. ఆ సరే గాని ఇందాక పంపించిన వీడియో ఏదైనా మూవీలోదా? అమ్మాయి చాలా బాగుంది కదా. బాగుంది కానీ ఎవరా అమ్మాయి? హీరోయిన్ చేద్దాం అనుకుంటున్నా. అది ఓకే కానీ రియల్ లైఫ్లోనా రియల్ లైఫ్లోనా? నువ్వు చాలా షార్ప్ అమ్మా. ప్రెసెంట్ అయితే రియల్ లైఫ్లో, ఫ్యూచర్లో చూద్దాం. ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ, బాయ్. హాయ్ అక్క. హాయ్ రాజీ. సాగర్, రాజీ వచ్చింది. అంతలేదు, నువ్వేం స్పెషల్గా చెప్పక్కర్లేదక్క. మా సాగర్ బాబుకి నేను రావడం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఏమంటావ్రా? సాగర్, ఇవాళ అమ్మ ఏం పెట్టిందో తెలుసా? మన ఫేవరెట్ సేమియా ఉప్మా. అక్క, అయ్యో సెలైన్ ఫ్లో ఎక్కువైనట్టుంది. నువ్వు గ్రేట్ రాజీ. డాక్టర్లే నమ్మకం లేదని చెప్పారు, నువ్వు నమ్మకంగా ట్రై చేస్తున్నావు. కోమాలో ఉన్న పేషెంట్ని పేరెంట్స్ కూడా ఇలా చూసుకోరు. చూసుకోవడానికి ఎలాగో వాళ్ళు లేరు. చూసుకోకపోతే నేనున్నా లేనట్టే కదక్క. అయ్యో, టైం అవుతుంది. బాబు జాగ్రత్త. బాయ్ అక్క. బాయ్ సాగర్. ఎవరొచ్చారు? నమస్తే మామగారు. ఎవరండి మీరు? ఇలా డైరెక్ట్ గా లోపలికి వచ్చేసారు. మా పిల్లలు చూడండి ఎలా బెదిరిపోయారో. అందుకే చెప్పా. పగటి వేసుకల్లా కాకుండా నాలా డ్రెస్ వేసుకోమని. సారీ బామ్మగారు, క్షమించండి. మేము మీ అవుట్ హౌస్లో రెంట్కి వచ్చాం. నా పేరు గగన్, నేను సినిమా డైరెక్టర్. వీళ్ళిద్దరు నా అసిస్టెంట్స్. నమస్తే. నమస్తే. పాప బాగా ఎగ్జైట్ అవుతుంది కదా. మీ సినిమాలు చూడలేదనుకుంటా. చూస్తే గుర్తుపట్టేది కదా. డైరెక్టర్ అంటున్నారు. ఇంతకు ముందు ఏ సినిమా చేశారు? సునామీ నాయుడు, రెబల్ రెడ్డి. ఆ సినిమాలు తీసింది నువ్వేనా నాయనా? అవును బామ్మగారు, నేనే. అవునమ్మా, మీరు ఆ సినిమాలు చూసారా? మా వెదవ ఎప్పుడు ఆ సినిమాలే చూస్తూ ఉంటాడు. కొట్టుకోవటం, నరుక్కోవటం, నరకం.
అదే ఆ ఫీలింగ్ పోగొట్టడానికి ఇప్పుడు ఒక మంచి లవ్ స్టోరీ తీయబోతున్నా. నా హెల్ప్ ఏమైనా కావాలా? అక్కడికే వస్తున్నా. మీ అమ్మాయి రాజేశ్వరిని నా సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నా. దానికి మీ హెల్ప్ కావాలి. ఈ విషయం మా అమ్మాయితో మాట్లాడారా? అడిగానండి, తన ఆన్సర్ ఏం చెప్పలేదు. మీరేమైనా చెప్తారేమోనని వచ్చా. అండ్ రెమ్యూనరేషన్ గురించి అయితే మీరేం ఆలోచించకండి, మంచి అమౌంట్ ఇప్పిస్తా. అన్నిటినీ డబ్బుతో చూడలేం కదా బాబు. అన్నీ బాగుంటే ఈ పాటికి పెళ్ళయ్యి పిల్లా పాపలతో ఎంతో హాయిగా ఉండేది. ఈ కుటుంబం కోసం 4 ఏళ్ల నుంచి ఎంతో కష్టపడుతోంది. దానికి ఇష్టమైతే సంతోషంగా సినిమా చేసుకోండి. మా నుంచి ఎటువంటి సమస్య ఉండదు. కానీ బలవంతం మాత్రం చేయకండి. సార్ మా అక్కని మాత్రం మేము ఒప్పిస్తాం. థ్యాంక్ యూ. మీ గురించి ఈ రోజు నాకు ఒకటి తెలిసింది సార్. ఏంటది? మీ సినిమాలు కూడా ఫ్యాన్స్ ఉన్నారు సార్.